వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం షిరిడి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం. వాళ్ళ గురు పౌర్ణమి రోజు వారు భక్తులందరికీ కూడా బాబా వారు చేరువయ్యేట్టు వాళ్ళు ప్రసారాలన్నీ చేసి చాలా మంచిగా చేస్తున్నారు. నేను యాక్చువల్గా బాబా భక్తుడిని. అలాంటిది 1989లో ఫస్ట్ షిరిడి వెళ్ళున్నాను. అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతకుముందు మనం చాలా పూజలు అవన్నీ చేసేవాళ్ళము. ఈయన ఒక గురువుగా మనం తీసుకుని మనం ఆయన మా మార్గంలో అనుసరిస్తే డెఫినెట్గా మనకు మంచి జరుగుతుందని అనుకున్నాను ఆ రోజు. అట్లాగే ఆ రోజు నుంచి నాకు ఏ విషయంలోనూ తిరుగు లేకుండా అంతా మంచి జరుగుతూ వచ్చింది. ఈ బాబావారు మానవ సేవే మాధవ సేవ అన్నట్టు మేము కంటిన్యూగా అన్నదానం ఒకటి చేస్తున్నాము. ప్రతి గురువారము 600 మంది దాకా వస్తారు. ఇవాళ అదే గురు పౌర్ణమి, దసరా ఇలాంటి పండగలప్పుడైతే మాత్రం కనీసం 5,000-6,000 మంది వచ్చి అన్నప్రసాదం తీసుకుని వెళ్తారు. ప్రతి పౌర్ణమి రోజు కంపల్సరీగా చండీ హోమం చేస్తాము. దానికి కూడా మనకు పూజారులు, మంచి పూజారులు సెట్ అయి ఉన్నారు. వాళ్ళు సిస్టమేటిక్గా చాలా 700 శ్లోకాలు మొత్తం సిస్టమేటిక్గా చేసి ఆ చండీ హోమం కూడా చాలా బాగా చేస్తారు. చాలామంది విద్యార్థులుగా వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. ఇది మనం ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగిస్తున్నాం అన్నమాట. కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి, షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం. కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి, షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం. షిరిడి వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం.